హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ డైరీస్. ఇది మినీ వ్లాగ్ అండి. ఇది ఈ రోజు కూడా మేము లంచ్తోనే స్టార్ట్ చేస్తున్నాము వీడియో. ఇది సాటర్డే రోజు అనమాట. మేము బయటికి వెళ్ళాము. మా హస్బెండ్ ఇంకెక్కడికైనా వెళ్దాం అనేసి అంటే నాకు వెళ్ళాలని అంత అనిపించలేదు, కానీ సరే వెళ్దాం, ఇంట్లోనే కూర్చొని ఏం చేస్తాం అనేసి స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ అసలు ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలియదు. స్టార్ట్ చేసినారు, ఇంకా వెళ్తూనే ఉన్నాం. అలా వెళ్తున్నప్పుడు ఇంకా సరే ఎక్కడికి వెళ్దాము అని అప్పుడు డిసైడ్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాంగోస్ ఆల్రెడీ వచ్చేసినాయి. మీలో మ్యాంగోస్ ఎంతమందికి ఇష్టం? ఆల్మోస్ట్ అందరికి ఇష్టం ఉంటుంది కదా. ఇక్కడైతే పెట్టినారు, మేమైతే ఇంకా కొనుక్కోలేదు. కొంచెం మేబీ కొన్ని డేస్ తర్వాత తినడం స్టార్ట్ చేస్తామేమో. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇక్కడ మ్యాక్స్ అండ్ చూసినారు కదా, అన్లిమిటెడ్ 2 షాపింగ్ ఉన్నాయన్నమాట. అక్కడ మొత్తానికి నేషనల్ మార్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇది అమ్మాయి కూడా ఆ రోడ్లో ఉంటుంది, అంటే నాగారం సైడ్ అనమాట ఇది ఉండేది. పక్కనే జూడియో కూడా ఉంది. ఇంతకుముందు నేషనల్ మార్ట్ వేరే దగ్గర ఉండేది, కానీ ఇక్కడికి షిఫ్ట్ చేసినట్టున్నారు. మా పాప చూస్తున్నారు కదా, ఇక్కడ హాయ్ చెప్పినానా అంటే వీడియో తీసుకుంటున్నా అని కావాలని చెప్పట్లేదు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇంకా తన రాజ్యం అయిపోయింది అనమాట. మొత్తం తను తిరుగుతూనే ఉంది, అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మాతో ఉందాము, అమ్మో తప్పిపోతానేమో అనేది కూడా లేదు. తనకి ఎక్కడికి వెళ్ళబుద్ధి అయితే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా చూస్తూ కూర్చుంది అనమాట అవన్నీ. ఇంకా చాక్లెట్స్ పట్టుకుంది, అసలు చాక్లెట్స్ ఇవ్వని తనకు, కానీ ఎట్లా అలవాటు అయిందో చాక్లెట్స్ పట్టుకొని చూస్తుంది ఎక్కడికైనా వెళ్తుంటే. ఇది కూడా ఈ లాలీపాప్ పట్టుకొని ఇది ఏంటమ్మా అనేసి అడుగుతుంది. అదేమో నాన్న కక్క పెట్టేసే అక్కడ అనగానే పెట్టేసింది పాపం. ఎక్కువ షాపింగ్ చేయలేదు, జస్ట్ అట్లా వెళ్ళే వద్దాం అనేసి వెళ్ళినాం అనమాట. నాకైతే ఎలిఫెంట్స్ చాలా ఇష్టం. ఇంకా అందుకని ఈ యాక్చువల్గా స్టడీ టేబుల్ అంత అవసరం లేకపోయినా సరే పెట్టుకుందాము, ఎప్పటికైనా పనికి వస్తుంది కదా. నేను ఏమైనా పెయింటింగ్ వేయడానికైనా దేనికైనా, కింద కూర్చొని అయినా ఏమైనా రాసుకోవడానికైనా దేనికైనా పనికి వస్తుంది కదా అనేసి తీసుకున్నాను అనమాట. నాకు ఆల్రెడీ డెస్క్ సెటప్ ఉంది ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి, కానీ ఇది పిల్లలకైనా సరే పనికి వస్తుంది కదా అని తీసుకున్నాను. చాలా బాగుంది కదా, అసలు డిజిటల్ ప్రింట్ అనమాట ఇది. నాకు ఎంత నచ్చిందంటే, వేరే కూడా ఉంటాయి జనరల్గా బయట మనం చూస్తుంటాం కదా, జస్ట్ ప్లెయిన్గా వచ్చేసి లేదా వుడ్ డిజైన్లో వచ్చి అట్లా ఉంటుంది, కానీ ఇదైతే నాకు చాలా నచ్చింది. అసలు టెక్స్చర్ ఉన్నట్టే ఉంది, ఏమి ఇదేదో జస్ట్ ప్రింట్ అన్నట్టు కాకుండా చాలా నాకైతే ఫుల్ నచ్చింది. నాకు ఎలిఫెంట్స్ అంటే ముందే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఒక మెమరీ అనమాట. నేను మా మమ్మీని అడుగుతుండే అనమాట, మమ్మీ మనం జనరల్గా చిన్నపిల్లలంటే ఒక పిల్లల్ని అట్లా పెంచుకోవాలని అడుగుతుంటారు కదా. నేనైతే మా మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ మనం ఎలిఫెంట్స్ కాదు ఎలిఫెంట్ తెచ్చి పెంచుకుందాం మమ్మీ ఇంట్లో అనేసి అడుగుతుండే. అప్పుడు ఇంకా మా మమ్మీ అంటుండే, దాన్ని మనం తెచ్చి పెంచుకోవాలంటే అది ఇంట్లో ఉండాలి, మనం బయట ఉండాలి, దాన్ని మనం పెంచుకోలేము, దాని ఫుడ్ కానీ ఏమైనా అవి అంటే మనం ఉండే ఎన్వైరన్మెంట్కి అవి ఉండలేవు అనేసి చెప్పిందనమాట. అప్పుడు చిన్నప్పుడు వద్దంటుంది అనేసి అనుకునేదాన్ని, కానీ ఇంకా తర్వాత అర్థమైంది ఏవి ఏ ఎన్వైరన్మెంట్లో పెరగాలి ఉండాలో అక్కడ ఉంటేనే బాగుంటుంది అవిటికి కూడా. ఇంకా నెక్స్ట్ అయితే ఇది తీసుకున్నాను. ఆ టేబుల్ వచ్చేసి 499 పడింది. వర్తే అనిపించింది నాకు, ఎక్కువ అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ మిక్సింగ్ ప్యాలెట్ తీసుకున్నాను నేను, నా పెయింటింగ్కి పనికొస్తుంది కదా అని. నా దగ్గర లేదు యాక్చువల్గా ఇది, ఇంకా సరే బాగుంది కదా అని తీసుకున్నాను. ప్రైస్ వచ్చి 15 రూపీస్ అండి. ఇది చాలా తక్కువ కదా. ఇంకా 2-3 ఐటమ్స్ ఏమో కొన్నాం తినేవి, ఇంకా అక్కడికి వచ్చేసినాము. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.